చాలా బాగుందండి. నో కామెంట్స్. సాంగ్స్ అయితే అదరగొట్టింది. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే దీని ఫస్ట్ మూవీ అయినా హీరోది ఎక్సలెంట్. అండ్ ఫ్యూచర్ అయితే చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది? డైరెక్షన్ కూడా చాలా బాగుందండి. పృథ్వీ గారి యాక్టింగ్ ఎలా ఉంది? పృథ్వీ గారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ మనం చెప్తామా? ఏమన్నా ఉందా? People impress అయ్యారా? చాలా. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగా 10. యూత్ అయితే కంపల్సరీ చూడాల్సిన సబ్జెక్ట్. ఎందుకంటే ఒకరికొకరు మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి కదా, అది ఓపెన్ అయితేనే అన్నమాట తెలిసేది. ఒకళ్ళ మనసులో ఒకళ్ళు పెట్టుకునేది అనేది ఎవ్వరికి తెలియదు. ఈ స్టోరీ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటేనే అంటే మన ఫీలింగ్స్ అనేది అవతల పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటేనే తెలుస్తుంది అని డైరెక్టర్ గారు అయితే రివ్యూలో చెప్పారు. కానీ చాలా బాగా చెప్పారు. పిక్చర్ చాలా బాగుంది. గణేష్ గారి డైరెక్షన్ చాలా బాగుంది. అండ్ ఏం చెప్పాలి, సుయాన్స్ ఎక్సలెంట్ యాక్టింగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదంతా. అండ్ దట్టు మన హీరోయిన్ కూడా చాలా మంచి యాక్టింగ్ చేసింది. యూత్ ఎగ్జాక్ట్లీ యూత్ చూడాల్సిన మూవీ ఇది. ఖచ్చితంగా అందరూ థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అబ్బాయిలు భయపడుతున్నారు అమ్మాయిలను చూసి. నిజంగా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. యూత్ చూడాల్సిన మూవీ, అందరు చూడొచ్చు, ఇందులో ఏం లేదే. అన్ని జనరేషన్ వాళ్ళు చూడొచ్చు. అంత చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. నాకైతే సూపర్ గా నచ్చింది. ఏం లేదండి, నిజంగా చాలా బాగుంది, సీరియస్ గా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ అలాగే ఉంది. బయట చూసే యూట్యూబ్లు, ఇన్స్టాలు, పేపర్ గీపర్ ఏది చూసినా అలాగనే ఉంది. నిజంగా చాలా బాగుంది మూవీ అయితే. ఏది నచ్చింది, అన్ని నచ్చినాయి నాకు. ఫాదర్ సెంటిమెంట్ సూపర్ గా ఉంది. ఫాదర్ అంటే ఏంటి అని చూపించారు, అది చాలా బాగుంది. ఒక అమ్మాయి వల్ల ఒక అబ్బాయి ఎంత బాధపడుతున్నాడు అంటే, అన్ని క్యారెక్టర్లు అమ్మాయిలే బాధపడుతున్నారు, అబ్బాయిలు వచ్చి అమ్మాయిలను మోసం చేస్తున్నారనే ఉంది. కానీ ఇప్పుడు వచ్చేసి అమ్మాయి వల్ల అబ్బాయి ఎంత మోసపోతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు అన్నది కూడా చూపించారు. నిజంగా అబ్బాయిలు కూడా అలాగే బాధపడతారని ఈ సినిమాలో చూపించారు. ఎందుకంటే అన్ని సినిమాలలో అబ్బాయిలే కదా, అమ్మాయిలే కదా అబ్బాయి అలాంటోడు ఇలాంటోడు అని చెప్తారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా అలా చేస్తున్నారు అని చెప్పేసి చాలా బాగా డైరెక్టర్ గారు అయితే చాలా చాలా బాగా చూపించారు. సూపర్ గా ఉంది, నిజంగా చాలా బాగుంది. అన్ని బాగున్నాయి, అన్ని ఒక పెద్ద సీనియర్ ఆర్టిస్టులు చేస్తున్నట్టుంది. కొత్త వాళ్ళలాగా లేనే లేదు. ఒక పెద్ద ఆర్టిస్టులు ఒక 2-3 మూవీలు చేస్తారు వీళ్ళు అన్నట్టుంది. నిజంగా చాలా బాగుంది, సూపర్. డైరెక్టర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి, అలాగే హీరోయిన్ గారు అందరికి కంగ్రాచులేషన్. మీరు పెట్టిన డబ్బు ఖచ్చితంగా రావాలి. సూపర్, ఆల్ ద బెస్ట్. సూపర్ అండి. డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న చాలా కష్టపడ్డారు. డైరెక్టర్ సార్ గణేష్ గారు ప్రతి ఒక్కరిని బాగా తీసుకున్నారు. షూటింగ్ లో కూడా ఎన్ని జరిగినా కూడా మనం చెయ్యాలి, మన సినిమా రావాలని ప్రతి ఒక్కరికి మన పని ఏంటి, మనం ఎలా చేయాలి, మనం ఎలా తీయాలి, మన విజన్ ని మనం స్క్రీన్ మీద చూపించాలి, ఆడియన్స్ కి చేరదీయాలి, ఇటువంటి స్టోరీ అందరికి వెళ్ళాలి అని చెప్పి చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఆయన ఉన్న బడ్జెట్ లోనే చాలా బాగా తీశారు. అండమాన్ అనేది మనకి బాగా చూపించారని నాకు అనిపించింది యాజ్ ఎ ఆడియన్స్. ఫ్రమ్ టీమ్ అయితే నేను టీమ్ సైడ్ నుంచి చూసుకుంటే ప్రతి ఒక్కరు బాగా కష్టపడ్డారు. నాకైతే సీన్స్ చూసిన ప్రతిసారి ఆ సీన్ జరిగినప్పుడు పక్కన మేము ఏం చేసాము, ఎంత కష్టపడ్డాము, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్, ఆర్టిస్టులు చేసిన యాక్టింగ్ కానీ ప్రతిదీ చాలా బాగుంది. చూడొచ్చు తప్పకుండా, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడండి. అంటే ఒక ఓరియంటెడ్ టైప్ అన్నమాట. మనకు కూడా అవేర్నెస్ వస్తుంది, ఇలా చేయొచ్చు, ఇలా చెయ్యకూడదు, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేది కూడా కొన్ని సినిమా వాళ్ళు ప్రభావితం చేస్తూ ఉంటారు అంటారు కదా, అలాగే కూడా మా సినిమా వాళ్ళు కొంతమంది ప్రభావం చూపించవచ్చు, కొంతమంది సెట్ అవ్వచ్చు, సొల్యూషన్స్ తెలుసుకొని చూసుకొని మేబీ చేయొచ్చు. చూడండి తప్పకుండా, అందరూ చూడండి. ఒక కోర్ట్ కేస్ మూవీ చాలా బాగుంది. ఎలా అంటే ఇప్పుడు ఉన్న యూత్కి మంచి కంటెంట్తో వచ్చారు డైరెక్టర్ గారు. సో మంచి కనెక్ట్ అవుతుంది అందరికీ. అందరు తప్పకుండా ఈ మూవీని చూడాలి. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఫాదర్కి సన్కి బాండింగ్ కానీ, వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఎలాగ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు పేరెంట్స్ని, అదంతా బాగా చూపించారు. సో చాలా బాగా అనిపించింది. అందరూ థియేటర్కి వచ్చి ఒక కోర్ట్ కేసు మూవీని చూడాలి. డైరెక్షన్ చాలా బాగుంది. డైరెక్టర్ గారు అండమాన్ నుంచి వచ్చి ఇక్కడ మూవీ తీసి మంచి కంటెంట్ తీసుకొచ్చారు. సో హీరో గారి యాక్టింగ్ బాగుందండి,
చాలా బాగా చేశారు. చాలా బాగుంది మూవీ. ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ హీరోయిన్ హీరో మధ్యన కెమిస్ట్రీ చాలా బాగుంది. కొన్ని ఫాదర్ ఎమోషన్స్, బాండింగ్ అవన్నీ బాగా చూపించారు. సపోర్ట్ చేసేవాళ్ళు. తెలుగు సినిమా అవడం వల్ల ఆ సపోర్ట్ దొరకలేదని నా ఫీలింగ్ అంతే. డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా నచ్చింది నాకు. డెబ్యూట్ మూవీ అన్నా సరే బాగా వచ్చింది. యాక్టింగ్ ఎవరు బాగా అనిపించింది? హీరోది అండ్ హీరోయిన్ కూడా తన వంతు సూపర్ అసలు. బట్ హీరోది ఎమోషనల్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, దానివల్ల ఆ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. జనరేషన్ ఈ మూవీ చాలా బాగుంటుంది. జింజి అనే కాదు, మిలీనియన్ అందరికీ బాగుంటది. పేరెంట్స్ కూడా చూడొచ్చు. ఆ ఇంపాక్ట్ ఉంది. మెయిన్ గా ఎమోషనల్ సీన్స్. ఇప్పుడు ఏంటంటే ప్రతి చిన్నదానికి ఫాదర్ అంటే కోపం ఇవన్నీ చూపిస్తున్నారు కదా. ఈ మూవీలో ఫాదర్ బ్యాలెన్స్ చేసే విధానం చూపించారు. అది ఇంపాక్ట్ క్రియేట్ అవుద్ది. యా రేటింగ్ ఏం ఇస్తారు? 5 out of 4